కాశ్మీర్ లో భారీ భద్రత మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దశాబ్దం తర్వాత మొదటిసారిగా ఎన్నికలు. 3 దశల అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ ప్రక్రియ జరిగింది. జమ్మూ కాశ్మీర్ తో పాటు హర్యానా ఎన్నికలకు ఈసీ ఆమోదం తెలిపింది. గెలుపుపై బలంగా పోటీ పడుతున్న నాయకులు తమ అధికారాన్ని పరీక్షించుకోనున్నారు. ఎన్నికల్లో ఓటర్ల భవితవ్యం ఎవరిని భరిస్తుంది? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎవరి వైపు? అక్టోబర్ 8న వెల్లడించే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. కేంద్ర సాయుధ పారామిలిటరీ బలగాల నడుమ భారీ భద్రతల మధ్య జమ్మూలో ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. జమ్మూ ప్రాంతాల్లోని 3 జిల్లాల్లో 8 స్థానాలకు, కశ్మీర్ లోయలోని 4 జిల్లాల్లో 16 స్థానాలకు మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 25న రెండో విడత ఎన్నికలు, అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ తో ఎన్నికలు ముగుస్తుంది. తొలి దశ ఎన్నికల్లో వేర్పాటువాదం ఎక్కువగా ఉన్న పుల్వామా, అనంతనాగ్, సోఫియా, కుల్గాం జిల్లాల్లో ఓటింగ్ జరుగుతుంది. తొలి దశలో 23.27 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 74 జనరల్, 9 స్కెడ్యూల్డ్ తెగలకు, 7 స్కెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ అయ్యాయి. జమ్మూలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. సిపిఐఎం కు చెందిన మహమ్మద్ యూసుఫ్ సరిగమి, ఏఐసిసి నుండి ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్, నేషనల్ కాన్ఫరెన్స్ కు పార్టీకి చెందిన సకీనా ఇటు, టీడీపీ నుండి సర్తాజ్ మద్ని, అబ్దుల్ రెహమాన్ వీరిలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాజౌరి, అనంతనాగ్ లోక్సభ నియోజకవర్గంలో భాగమైన శ్రీ గుఫార్రా బెజ్ బెహరాలో మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ, ఎన్సీకి చెందిన బషీర్ అహ్మద్ వీరి, బీజేపీకి చెందిన సోఫీ మహమ్మద్ యూసఫ్లతో ముక్కోనపు పోటీలో ఉన్నారు. ముఫ్తీ ఎన్నికలు దూరంగా ఉన్నప్పటికీ మరోవైపు తన పార్టీ లక్ష్యాలను సాధించుకోవాలని చూస్తున్నారు. 1996 నుండి పీడీపీ కంచుకోటగా ఉంది. ఈ ఎన్నికల్లో శ్రీ గుఫార్రా బెజ్ బెహరా అసెంబ్లీ స్థానంలో పట్టు నిలుపుకునేందుకు పార్టీ నుండే ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీపై పీడీఎఫ్ అధ్యక్షురాలు ముఫ్తీ గంపడాసలు పెట్టుకున్నారు. కాంగ్రెస్, ఎన్సీ కలిసి పొత్తుల భాగంగా ఎన్సీ 51 సీట్లలో, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ పడుతున్నాయి. అప్పట్లో 2018లో మెహబూబా ముఫ్తీని సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ పీడీఎఫ్ తో బీజేపీ నేత తన పొత్తును తెంచుకుంది. అప్పటి నుండి జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ తరపున పోటీ లేదు. కాగా బీజేపీ ప్రవేశపెట్టిన ఆర్టికల్ 370 ప్రత్యేక హోదా రద్దు వంటి వాటిలో జమ్మూ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఇదే క్రమంలో జమ్మూ కాశ్మీర్ ను పునర్వ్యవస్థీకరించాలనే మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లడక్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దీంతో 1950ల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో లడక్ లో కలిసి ఓటు వేయని తొలి అసెంబ్లీ ఎన్నిక కూడా ఇదే. చూద్దాం అక్టోబర్ 8న ఓట్ల ఫలితాలలో అదృష్టం ఎవరిని వరిస్తుంది.